ఫ్రెండ్స్, లండన్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్న తక్షణమే పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా గత 8 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా, కేవలం అంచనాలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఆయన ఎండగట్టారు. ముఖ్యంగా ప్రజలకు ఏ రకమైన సంకేతాలు ఇవ్వాలో దాదాపుగా అవన్నీ కూడా అందజేశారు. ప్రజానీకం ఇప్పటికే మోసపోయి వంచనకు గురై గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా కోల్పోయి ఏ విధంగా నష్టపోయారో వివరణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించారు. అయితే కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా వారి దగ్గర ఎలాంటి డేటా కానీ, సాక్ష్యాలు కానీ, ఆధారాలు కానీ లేకుండా చేస్తున్నటువంటి ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో, ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి తన వివరణ లేదు, తన ఆరోపణ ప్రజల ముందు ఉంచారు. ముఖ్యంగా కొన్ని అంశాలు, అంటే చంద్రబాబు బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్న కూటమి నాయకులు, వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వారు కానీ, వారందరూ కూడా గత ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప అందుకు సంబంధించిన సాక్ష్యాలను ఎక్కడా ఇవ్వలేకపోతున్నారు. ఉదాహరణకు పార్లమెంటు సాక్షిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆంధ్రప్రదేశ్లో రైతులకు జరుగుతున్న అన్యాయం, వాళ్ళు ఉచిత బీమాకు, పంట బీమా కోల్పోవడం, లేదా రైతు భరోసా కోల్పోవడం, లేదా కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడటం, మద్దతు ధర లేకపోవడం, ఇలాంటి అంశాలన్నిటినీ ఆయన ప్రస్తావించినప్పుడు పార్లమెంటులో మంత్రిగా ఉన్నటువంటి గుంటూరుకు చెందిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కలిగించుకుంటూ గత ప్రభుత్వం రోడ్లు సరిగా వేయలేదు, గత ప్రభుత్వం ఇంకేదో చేసింది, ఇలాంటి ఆరోపణలు, సంబంధం లేని ఆరోపణలు, వాటికి ఆధారరహితమైన ఆరోపణలు, గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వినియోగించుకోలేకపోయింది, వాటన్నిటికీ ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన ఫ్లూక్గా నోటికొచ్చింది అంటే చంద్రబాబు ఏదైతే చెప్తున్నారో వాటన్నిటినీ అక్కడ వెలిగెక్కారు. స్పీకర్ కూడా ఆయన్ని ఈ సందర్భంగా వారించారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వాటిని అన్నింటినీ పంపించండి, అందజేయండి, మీ దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడద్దు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేయొద్దు అని. కానీ సుభాష్ చంద్రబోస్ మాత్రం ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటినీ మరి ప్రభుత్వానికి అందజేశారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. ఏ పథకాలు రైతులకు అందట్లేదో, ఏ విధంగా రైతులు నష్టపోతున్నారో వాటన్నింటినీ తెలియపరిచారు. అంటే ఖచ్చితంగా ఆధారరహిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో పరువు పోగొట్టుకోవడమే కాకుండా పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏవగింపు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఏదో ఒక సాక్ష్యం ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలు కానీ, కాగ్ రిపోర్ట్స్ కానీ, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి లెక్కలు కానీ, లేదా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెక్కలు కానీ, వీటన్నిటినీ తన ముందు పెట్టుకొని, తన ముందు వాటన్నిటికీ సంబంధించిన వివరాలన్నీ తన ముందు ఉంచుకొని వాటిని మీడియాకు సాక్ష్యాధారాలతో సహా చూపించారు. కానీ ఇలాంటి ప్రయత్నం కూటమి నాయకుడి నుంచి కనబట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ దాదాపుగా అబద్ధాలని, అనుచిత వ్యాఖ్యలని తేలిపోయింది. మాట్లాడితే విధ్వంసం చేశారు, విధ్వంసం జరిగిపోయింది, ధ్వంసం అయిపోయింది, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం, దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. కానీ బడ్జెట్లో మాత్రం అన్నీ కలిపి, అంటే అంతకుముందు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కలిపి కూడా ఇప్పటికి ఉన్నటువంటి అప్పులు 6,15,000 కోట్ల కంటే లేవు. ఇదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని. అదేంటని నిలదీస్తే ఈనాడులో రాశారు, అందుకనే నేను నిజం అనుకొని చెప్పాను అని చంద్రబాబు సభ సాక్షిగా చెప్పేశారు. అంటే సభలో అబద్ధాలు మాట్లాడకూడదన్న కనీస నియమ నిబంధనలకు తూట్లు పొదిరి నీళ్లు వదిలేసి ఆయన సభలోనే చెప్పారు, ఈనాడులో రాశారు కాబట్టి నేను చెప్పాను. సో ఇంతటి అబద్ధాల కోరు మన నాయకుడు అని ప్రజలు భావించేటువంటి అవకాశం ఏర్పడింది. అట్లాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, తమ ప్రభుత్వ హయాంలో జీడిపి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, తమ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక వృద్ధి రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, లేదు అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధి రేట్ ఎంత, ఇప్పుడు ఎంత. ఒకటి కాదు, అన్ని రకాలుగా లెక్కలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని, కాగ్ లెక్కలని పూర్తిగా ప్రజల ముందు ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. దీనివల్ల నిజానిజాలేంటో తేల్చుకునేటువంటి అవకాశం ప్రజలకు ఏర్పడింది. అంటే ఇదే ప్రయత్నం ఆయన ఇంతకు ముందు చేసి ఉంటే అసలు ఇంత ఘోరమైనటువంటి ఫలితాలు వచ్చి ఉండేవి కావేమో. కానీ ప్రజల్ని వంచనించాడు. ప్రజల్ని వంచడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడాలో కూటమి అన్ని రకాలుగాను అబద్ధాలు ఆడింది. ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని కూడా, ప్రతి ఒక్క అంశంలోనూ వెనకడుగేస్తోంది. దాదాపు 104, 105 పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. అన్ని వర్గాలకు, ఆటో రిక్షాల వాళ్ళకు, చిన్న తరహా బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, అలాగే పాఠశాల పిల్లలకు, మహిళలకు, డ్వాక్రా గ్రూపులకు, ఒకటి కాదు అనేక రకాల పథకాలు తీసుకొచ్చి అందరికీ అంతో ఇంతో లబ్ధి చేకూర్చారు. కానీ ఇంతకు మించి ఇస్తామని మరి భ్రమపెట్టి, మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఓట్లు వేయించుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా వంచిందనే అభిప్రాయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లెక్కల ద్వారా అర్థమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్పష్టంగా పూర్తి ఆధారాలతో చెప్పదలుచుకుంది అదే. కూటమి అధికారంలోకి రావడం కోసం ఎన్ని రకాల వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడమే కాకుండా ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీద నెపం మోపుతోంది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన సవాల్ చేశారు, రండి కూర్చుందాం, నేను పేపర్స్ పట్టుకొస్తా, అవి నేను తయారు చేసినవి కాదు, కాగ్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, నీతి ఆయోగ్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలు కానీ నేను పట్టుకొస్తా, మీరు తీసుకురండి, మీరు మీ ఏ సాక్ష్యాలని పట్టుకొస్తారు, కూర్చుందాం మాట్లాడదామని ఆయన చేసిన సవాలుకి ప్రతిస్పందించేటువంటి పరిస్థితి కూడా కూటమి నుంచి కనబట్టలేదు. చాలా రకాల అంశాలను ఆయన ఇవాళ ప్రస్తావించారు. ఎక్కడ కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ తప్పు జరిగిందని చెప్పడానికి ఆస్కారం లేనటువంటి స్థితిలో అనేక రకాల అబద్ధాలను కుప్పగా పోసి జనం ముందు ఏర్చి కూర్చి ఏమార్చి ఓట్లు సాధించారు. ఇంతకు జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు ఈ 9 నెలల కాలంలో అన్ని రకాల అప్పులు కలిసి రాష్ట్ర ప్రభుత్వం 1,40,000 కోట్లు అప్పులు చేసింది. కేవలం 9 నెలల కాలంలో అన్ని రకాల బారోయింగ్స్ కలిపి 1,40,000 కోట్లు బారోయింగ్స్ అప్పులు తీసుకొచ్చింది, డెట్. అంటే ఏ పథకాలు ఇవ్వకుండానే, ప్రజలకు ఏ రకమైనటువంటి పథకాలు ఇవ్వకుండానే 1,40,000 కోట్లు ఖర్చు అయిపోయిందంటే ఇది ఎవరి జేబులోకి వెళ్ళింది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎవరి జేబులోకి డబ్బంతా సొమ్మంతా చేరింది, ఎక్కడికి పోయింది? మద్యం ఒక పక్క విచ్చలవిడిగా ఏరుల్లా పారుతోంది, మద్యం నుంచి ఆదాయాన్ని సృష్టిస్తున్నారు. ఇసుక తాను ఏదైతే ప్రవేశపెట్టానో ఆ పథకం ద్వారా ఏటా సుమారు 750 నుంచి 790 కోట్లు దాదాపుగా ప్రభుత్వానికి లభించిందని, ఇప్పుడు అసలు రూపాయి లేకుండా మొత్తం నాయకుల చేతుల్లోకి ఆ సొమ్మంతా చేరిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి
అనేక విషయాల్లో ప్రజల్ని పూర్తిగా వంచి మోసం చేసి ఇప్పటికి కూడా ప్రజల ఆర్థికాభివృద్ధిని ఎక్కడ కాంక్షించట్లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు వాళ్ళని బాగు చేయడం కోసం అనేక రకాల పథకాలు తీసుకొస్తే వాటన్నిటినీ ఎక్కడివక్కడ ఆపేశారని, అసలు కేంద్ర ప్రభుత్వం దాదాపు 75,000 మెడికల్ సీట్స్ని పెంచాలని దేశవ్యాప్తంగా నిర్ణయించినప్పుడు మన రాష్ట్రానికి కేటాయించినటువంటి మెడికల్ సీట్లు కూడా మాకు వద్దని రిజెక్ట్ చేస్తూ లిఖితపూర్వకంగా లెటర్ రాసి పంపించడం ఏ మేరకు న్యాయమని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఈ 9 నెలల కాలంలో జరిగినటువంటి వంచన, మోసం, ఈ 9 నెలల కాలంలో మరి 1,40,000 కోట్లు ఏమైపోయినట్టు అర్థం కాదు. ఇది కాక మళ్ళీ వరల్డ్ బ్యాంక్ అమరావతి కోసం ప్రత్యేకంగా అప్పులు. ఇప్పుడు అమరావతి వరల్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ అప్పులు ఇవ్వబోయే ముందు మరొకసారి చెక్ చేయడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వరద ముంపు పరిస్థితిని మరొకసారి బేరీజ్ వేసుకోవడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ 3-4 నెలల కాలం నుంచి కూడా దాదాపు 4-5 నెలల నుంచి నీళ్లు తోడుతున్నా ఆ బురద గుంటల్లో ఇంకా నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. వాటిని తోడటం కష్టంగా ఉంది. ఎన్ని మీటర్లు ఎంత ఖర్చు పెట్టి, ₹1,000 ఖర్చు పెట్టి నీటిని తోడిపోస్తున్నారనే వార్త తెలిసిన తర్వాత వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ విజిట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక రిజర్వాయర్ కట్టి ఆ నీళ్లన్నీ దాంట్లో పొయ్యమని సలహా ఇచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చే అప్పులో దాదాపు 60% ఆ నీళ్లని తోడిపోయటానికి ఖర్చు పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఏ రకంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా అభాస పాలవుతూ కూడా బుకాయించటం, మేము ఇచ్చేసాం, పథకాలన్నీ ఇచ్చేసాం, పథకాలన్నీ చేసేసాం. ఇదే రకమైన బుకాయింపు 2014 నుంచి 19 వరకు కూడా జరిగింది. రైతు రుణమాఫీ విషయంలో ఆ రోజున 84,000 కోట్లు రైతు రుణాలు ఉంటే వాటిని తగ్గించడం కోసం కోటాయి కమిటీ అని ఇంకో కమిటీ అని వేసి చివరికి 25,000 కోట్లు ఇవ్వాలని నిర్ధారించి అందులో కూడా కేవలం 15,000 కోట్లే 5 ఏళ్లలో ఇచ్చేసి వెళ్ళిపోయి ఆ 10,000 కోట్లు జగన్మోహన్ రెడ్డిని ఇవ్వమని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి. సో ఇంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం తెలిసి కూడా, ఇంత మోసపు దగా చేసే నాయకులను తెలిసి కూడా ప్రజలు మళ్ళీ మళ్ళీ వంచనకు గురవటం మరి వారు చేసుకున్న దౌర్భాగ్యంగానే భావించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో తానేం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది, వీటన్నిటినీ కూడా లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచాలనే ప్రయత్నం. ఆయన అంతిమంగా ఇంకోటి కూడా చెప్పారు, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అని. అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు దాదాపు 40 నిమిషాలు 45 నిమిషాలు లేదా ఒక గంట సేపు, గంటన్నరైనా సరే మీడియా ముందు అన్ని వివరాలను వివరించేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి దక్కింది. కానీ అసెంబ్లీలో గంట కాదు, కనీసం 10 నిమిషాలు కూడా వివరించేటువంటి అవకాశం ఇవ్వని ఒక దౌర్భాగ్యకర పరిస్థితి 2014 నుంచి 19 వరకు చూశాం. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు అడ్డు తగులుతూ, వెకిలిగా నవ్వుతూ, అనేక రకాల అపార్థాలతో కూడినటువంటి వ్యంగ్య బాణాలు విసిరేస్తూ చివరికి ఆయన్ని సభ నుంచి వెళ్ళిపోయేలా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇవాళ ఆయన సభకు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఆయన ఇంకోటి చెప్తున్నారు, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని మన్నించి స్పీకర్ అసలు ఎందుకు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదో తెలియజేయాలి. లేదా ఉన్నవి 2 పక్షాలు కాబట్టి ఒకటి అధికార పక్షం, రెండో దాన్ని ప్రతిపక్షంగా గుర్తించి తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పకుండా వెళ్తాము, ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే అధికార పార్టీ నాయకుడికి అధినేతకి ఇచ్చినటువంటి టైంలో కొంతైనా మాకు కేటాయించేటువంటి అవకాశం ఉందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఏ రకంగా చూసినా ఇవాళ చేస్తున్నటువంటి కసరత్తు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు చేసుంటే, ప్రజల ముందుకు వాస్తవాలు తెచ్చి వివరించగలిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు, ఇంత భారీ ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అందరి మాట. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ లాగా రెండో పార్శ్వం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. ఆయన సరికొత్త పందాలో రాజకీయాలకు శ్రీకారం చుడతారని ఆశిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని